بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد మహాశైలారా ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయ వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు పొందే అటువంటి కొన్ని సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము. ఇందులో ప్రత్యేకంగా ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని దువాలు మనకు నేర్పారు. వాటి యొక్క ఘనత అనేది మహా గొప్పగా ఉంది. ఒకవేళ మనం ఫర్జ్ నమాజ్ తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు నమాజ్ చేసుకున్న స్థలంలోనే కూర్చుండి ఆ దువాలను మనం చూసి చదివినా గాని ఇన్షా అల్లాహ్ మహా గొప్ప పుణ్యాలు మనం పొందగలుగుతాము. ఉదాహరణకు చాలా చిన్నపాటి కార్యం, అందులో 1 నిమిషం కాదు, అర నిమిషం కూడా పట్టదు. కానీ అల్లాహ్ యొక్క దయ వల్ల పుణ్యాలు అనేటివి మహా గొప్పగా ఉన్నాయి. ఉదాహరణకు ఈ హదీస్ పై గమనించండి. సునన్ అబీ దావూద్ లో ఈ హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఖస్లతాని లా యఅమలు బిహిమా అబ్దున్ ముస్లిమున్ ఇల్లా దఖలల్ జన్న. గమనించండి, 2 మంచి అలవాట్లు, 2 సత్కార్యాలు, ఏ ముస్లిం దాసుడు వాటిని పాటిస్తాడో తప్పకుండా స్వర్గంలో పోతాడు. అల్లాహు అక్బర్. ఆ రెండింటిని పాటించిన వారికి ఏం శుభవార్త ఇవ్వబడింది? స్వర్గ ప్రవేశం. అందులో ఒకటేమిటి? ఇంకా ప్రవక్త చెప్పారు, వహుమా యసీరున్ ఔ యసీరాని వమన్ యఅమలు బిహిమా ఖలీలు ఔ కమా ఖాల అలైహిస్సలాతు వస్సలాం. అవి 2 చాలా స్వల్పమైనవి, కానీ వాటిని ఆచరించేవారు చాలా అరుదు, చాలా తక్కువ మంది. ఇప్పుడు 2 విషయాలు మన ముందుకు వచ్చాయి. ఒకటి, ఆ 2 సత్కార్యాల ఘనత తెలిసింది. ఏంటి ఘనత? స్వర్గ ప్రవేశం. అంటే ఆ 2 పనులు, ఆ 2 కార్యాలు చేస్తే మనకు స్వర్గం లభిస్తుంది అని చెప్పారు ప్రవక్త. కానీ వెంటనే ఏం చెప్పారు? అవి చూడ్డానికి చాలా చిన్నగానే ఉన్నాయి, స్వల్పంగానే ఉన్నాయి, కానీ దాని మీద ఆచరించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఒకటేమిటంటే, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత 10 సార్లు సుబ్హానల్లాహ్, 10 సార్లు అల్హమ్దులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చదవడం. సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ ఎన్ని సార్లు? 10 సార్లు. ఇంత చెప్పిన తర్వాత ప్రవక్త గారు దాని యొక్క మరో లాభం చెప్పారు. అదేమిటి చెప్పారు? ఈ 10 సార్లు చదివితే ఎన్నున్నాయి? 30. 5 నమాజుల్లో 5 30లు 150. ప్రవక్త చెప్పారు, నాలుకపై ఇవి 150. కానీ ప్రళయ దినాన ఎప్పుడైతే తూకం చేయబడతాయో అప్పుడు 1500. ఇప్పుడైతే నాలుగుపై ఎంత? 150 మాత్రమే.
కానీ ఎప్పుడైతే తూకం చేయబడతాయో సత్కార్యంలో అప్పుడు ఇవి ఎంతుంటాయి? 1500 పుణ్యాలు మనకు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ సత్కార్యం చేయడం వల్ల మనకు ఒకటి స్వర్గ ప్రవేశ శుభవార్త లభించింది, రెండవది 1500 సత్కార్యాలు 1500 పుణ్యాలు మనకు లభిస్తాయి అని కూడా మనకు తెలిసింది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత 10 సార్లు ఇలా చదవడం ఏమైనా కష్టమవుతుందా? ఒకవేళ మనం ఆలోచించుకుంటే ఏమంత కష్టం కాదు, కానీ దానికి చదివే అలవాటు అనేది ఉండాలి. ఇందులోనే రెండో విషయం ఏంటిది? పడుకునే ముందు 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ఎన్నైనాయి? 100. కానీ ప్రళయ దినాన ఇవి 1000కి సమానంగా ఉంటాయి. అంటే మనకు 1000 పుణ్యాలు లభిస్తాయి. అయితే ప్రవక్త గారి సహచరులు ఈ ఘనతలు విని ఊరుకుండలేదు. మరో ప్రశ్న అడిగారు. అదేమిటి? ప్రవక్త, ఇంత గొప్ప పుణ్యం లభిస్తుంది, ఇంత చిన్నటి సత్కార్యం, కానీ మీరు ఒక మాట చెప్పారు, వాటిపై ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది అని. అలా ఎందుకు చెప్పారు? వీటిని ఆచరించడంలో ఏంటి కష్టం? మాకైతే కష్టం అనిపించడం లేదు కదా. గమనించండి, ప్రవక్త గారు చెప్పారు, మనిషి ఎప్పుడైతే నమాజ్ పూర్తి చేసి జిక్ర్ గురించి, ప్రవక్త చెప్పిన ఈ జిక్ర్ చేయడానికి కూర్చుంటాడో, శైతాన్ వాడు వచ్చి అతనికి ఏదో ఒక విషయం గుర్తు చేస్తాడు. పొయ్యి మీద నువ్వు బియ్యం పెట్టచ్చావు, అయ్యో వర్క్ షాప్ లో తొందరగా వెళ్లేది ఉంది, కూరగాయలు తీసుకొచ్చేది ఉంది, అరే ఇంట్లో భార్య గుర్తు చేస్తుంది, ఏదో ఒక మాట శైతాన్ వాడు గుర్తు చేస్తాడు. మనిషి ఈ జిక్ర్ చేయకముందే లేచి వెళ్ళిపోతాడు. పడుకునే ముందు మనిషి తన పడక మీదకి వెళ్ళిపోతాడు, వెంటనే నిద్ర చేస్తుంది, ఈ జిక్ర్ చేయడం మర్చిపోతాడు. ఈ విధంగా చూడండి సోదరులారా, శైతాన్ వాడు మనకు అల్లా యొక్క జిక్ర్ నుండి ఎలా దూరం చేస్తాడో ఆ విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు. అయితే ఫర్జ్ నమాజ్ తర్వాత చేయవలసిన జిక్ర్, ఏ అజ్కార్ స్మరణలైతే ఉన్నాయో, దువాలైతే ఉన్నాయో, అందులో ఒక విషయం మనకు తెలిసింది. ఏం తెలిసింది? ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఏం చేయాలి? మనం 10 సార్లు సుబ్హానల్లా, 10 సార్లు అల్హమ్దులిల్లా, 10 సార్లు అల్లాహు అక్బర్ చదవాలి. ఇక రండి, మరో హదీస్ లో ఉంది, సహీ బుఖారీలోని హదీస్ అది. మనం ఇంచుమించు ఒక నెల 15 రోజుల ముందు కూడా ఈ హదీస్ విని ఉన్నాము. కానీ ఫర్జ్ నమాజ్ తర్వాత జిక్ర్ యొక్క శీర్షిక ఈ టాపిక్ మీద కాదు, వేరే టాపిక్ లో. కానీ ఆ హదీస్ ఈ టాపిక్ మీద మీరు మరోసారి వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒకసారి బీద సహచరులు వచ్చారు. వచ్చి చెప్పారు, ప్రవక్త, ఈ ధనవంతులు, డబ్బు ఉన్న వాళ్ళు పుణ్యాలు సంపాదించడంలో, ఉన్నత స్థానాలు పొందడంలో, సదాకాలం ఉండే అటువంటి వరాలు పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఏమంటున్నారు వాళ్ళు? ఈ డబ్బు ఉన్న వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు అని అంటలేరు, మాకంటే ఎక్కువ భూములు సంపాదించారని అంటలేరు. ఏమంటున్నారు? వీళ్ళు తమ డబ్బు కారణంగా ఉన్నత స్థానాలు పొందడంలో మరియు వన్నఈమిల్ ముకీమ్, ఎల్లకాలం ఉండే అటువంటి నేమతులు, వరాలు, అనుగ్రహాలు, వాటిని పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ప్రవక్త గారు అడిగారు, అదేలా? వారన్నారు, మేము ఎలా నమాజ్ చేస్తున్నామో వారు కూడా చేస్తున్నారు, మేము ఎలా ఉపవాసం ఉంటున్నామో వారు కూడా ఉపవాసం ఉంటున్నారు. కానీ వారికి డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు కారణంగా వారు హజ్ చేస్తున్నారు, ఉమ్రా చేస్తున్నారు,
దాన ధర్మాలు చేస్తున్నారు, అల్లా మార్గంలో జిహాదులు కూడా ఖర్చు పెడుతున్నారు. ఈ 4 రకాల పుణ్యాలు హజ్, ఉమ్రా, సామాన్య దాన ధర్మాలు మరియు జిహాదులు కూడా ఖర్చు పెడుతున్నారు. మా దగ్గర డబ్బు లేదు కనుక హజ్ లో, ఉమ్రాలో, దాన ధర్మాల్లో, జిహాద్ లో మేము ఖర్చు చేయలేకపోతున్నాము గనక ఆ పుణ్యాలు మేము పొందుతలేము. డబ్బు ఉన్నందువల్ల వారు ఇలాంటి పుణ్యాలు చేసి కూడా మాకంటే చాలా ముందుకు సాగిపోతున్నారు. అప్పుడు ప్రవక్త గారు ఏం చెప్పారు తెలుసా? నేను ఒక విషయం మీకు తెలుపుతాను, మీరు దానిని పాటించారంటే, ఆ విషయాన్ని మీరు పాటించారంటే మీకంటే ముందుకు ఎవరైతే వెళ్ళిపోయారో పుణ్యాల్లో వారి వద్దకు మీరు చేరుకుంటారు. మరి ఎవరైతే మీ వెనుకున్నారో వారు ఎన్నటికీ కూడా మీకు సమానంగా రాలేరు. మరియు మీకంటే ఉత్తమమైన వారు మరెవరూ ఉండరు, కేవలం మీలాంటి ఈ ఆచరణ, ఈ పని చేసేవారు తప్ప. అదేంటి? మీరు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ 33 సార్లు చదువుతూ ఉండండి. ఈ రెండవ విషయంలో మొదటి హదీస్లో 10 సార్ల ప్రస్తావన వచ్చింది. దానికి 2 శుభవార్తలు మనకు దొరికాయి. ఒకటి స్వర్గ ప్రవేశం, రెండవది 1500 పుణ్యాలు. గుర్తించండి, 10 సార్లు చదివితే ఏంటి లాభం? స్వర్గ ప్రవేశం మరియు 1500 పుణ్యాలు. ఈ రెండవ హదీస్ సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీస్ ఇది. ఇందులో ఏముంది? ప్రతి ఒక్కటి 33 సార్లు చదవాలి. దాని యొక్క లాభం ఏంటి? హజ్ చేయడంతో సమానం, ఉమ్రా చేయడంతో సమానం, సదకా దాన ధర్మాలు చేయడంతో సమానం, అల్లా యొక్క మార్గం జిహాద్ లో ధనం ఖర్చు పెట్టినంత సమానం. ఇంత గొప్ప పుణ్యం గమనించండి. అంటే ప్రతిరోజు 5 హజ్ల పుణ్యం సంపాదించవచ్చు, ప్రతిరోజు 5 ఉమ్రాల పుణ్యం సంపాదించవచ్చు. ప్రతిరోజు ఎంతో డబ్బు ఉన్నవారు డబ్బు ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేసి పుణ్యాలు సంపాదిస్తున్నారో అంత మనం ఈ 33 సార్లు చదివి పుణ్యం సంపాదించవచ్చు. అలాగే ఇంకెవరైతే జిహాద్ లో ఖర్చు పెడుతున్నారో వారికి ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం మనం ఇన్షా అల్లాహ్ పొందవచ్చు. ఈ 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి 33 99 కదా, ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ చదివితే ముస్లిం షరీఫ్ లో మరో ఘనత తెలుపబడింది. ఈ విషయం ముస్లిం షరీఫ్ లో ఉంది. అదేమిటి? ఒకవేళ మీ పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గాని ఆ పాపాలన్నిటినీ కూడా తొలగించబడుతుంది. అల్లాహు అక్బర్. అన్ని పాపాలు తొలగించబడతాయి అని ప్రవక్త గారు శుభవార్త ఇస్తున్నారు. ఇక రండి, మరోసారి మీకు గుర్తుండడానికి దాన్ని సంక్షిప్తంగా చేస్తూ ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక కార్యం కానీ 2 విధానాలు తెలుసుకున్నాము. ఏంటి ఒక కార్యం? సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఈ 3 పదాలు. కానీ ఒక పద్ధతి ఏంటిది? 10 సార్లు చెప్పడం. ఇంకొకటి 33 ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్. వీటన్నిటిని కలిపి లాభాలు ఎన్ని మనం తెలుసుకున్నాము? ఒకటి లాభం స్వర్గ ప్రవేశం, రెండవ లాభం 1500 పుణ్యాలు, మూడవ లాభం హజ్ చేసినంత పుణ్యం, నాలుగో లాభం ఉమ్రా చేసినంత పుణ్యం, ఐదవ లాభం దాన ధర్మాలు చేసినంత పుణ్యం, ఆరవ లాభం జిహాదులో ఖర్చు పెట్టినంత పుణ్యం, ఏడవ లాభం సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా ఆ పాపాలన్నీ తొలగించబడతాయి. ఎన్ని లాభాలు? 7 రకాల లాభాలండి. కేవలం 10 రియాళ్ళ ఓవర్ టైం మనకు దొరుకుతుంది, ఒక గంట కోనేది ఉంటే మనం వెనకాడతామా? మరి 7 రకాల పుణ్యాలు మనకు దొరుకుతున్నాయి. దీనికి ఒక గంట కాదు, టోటల్ నిమిషంన్నర టైం పడుతుంది అంతే. మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, టైం పెట్టి గడియారం పెట్టి మీరు చూడండి. మహా ఎక్కువ అనేది ఉంటే టోటల్ ఎంత? నిమిషంన్నర టైం పడుతుంది అంతే. కొందరు పండితులు చెప్పారు, ఇంతవరకు వాస్తవం వల్ల గుర్తులు కాక, ఒకవేళ మీరు
10 యొక్క ఉద్దేశంతో టోటల్ 33 అనుకున్నా గానీ సరిపోతుంది. ఎందుకు 33లో 10 సరిపోతాయి కదా, అలా కూడా కొందరు అన్నారు. ఈ విధంగా చూడ్డానికి మనం ఒక రకమైన కార్యం సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ అనడం, కానీ ఎన్ని లాభాలు తెలుసుకున్నాము ఒకసారి లెక్కించగలుగుతారా? ఏంటి చెప్పండి. 1 స్వర్గ ప్రవేశం, 2వది 1500 పుణ్యాలు, 3వది హజ్ చేసినంత, 4వది ఉమ్రా చేసినంత, 5వది దాన ధర్మాలు సదకా, 6వది జిహాద్ లో ఖర్చు పెట్టినంత, 7వది సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా అవన్నీ తొలగించబడతాయి. అల్లాహ్ వాటన్నిటినీ మాఫ్ చేస్తాడు. ఇక రండి, స్వర్గం విషయంలో మరొక గొప్ప శుభవార్త కూడా మనకి ఇవ్వబడింది. ఆయతుల్ కుర్సీ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సహీహ్ హదీస్ లో ఉంది. ఇమాం నిసాయి రహమతుల్లాహి అలైహి అమలుల్ యౌమి వల్ లైలాలో ప్రస్తావించారు. షేఖ్ అల్బానీ రహమతుల్లాహి అలైహి కూడా తమ గ్రంథాలలో దీన్ని ప్రస్తావించారు. ఎవరైతే మన్ ఖరఅ ఆయతుల్ కుర్సీ దుబుర కుల్లి సలాతి మక్తూబా లం యమ్నఅహు మిన్ దుఖూలిల్ జన్నతి ఇల్లల్ మౌత్. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఎవరైతే ఆయతుల్ కుర్సీ చదువుతారో, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ ఎవరైతే చదువుతారో వారు స్వర్గంలో ప్రవేశించడానికి కేవలం చావు మాత్రమే అడ్డు ఉన్నది. గొప్ప శుభవార్త గమనించండి. ఆయతుల్ కుర్సీ అంటే ఏంటి? అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఅఖుదుహు సినతున్ వలా నౌమ్ చివరి వరకు ఇది ఒక ఆయత్. ఈ విధంగా ఆయతుల్ కుర్సీ ద్వారా కూడా మనకు చాలా గొప్ప లాభాలు లభిస్తాయి. వాటిని చదివే అలవాటు మనం చేసుకోవాలి. ఇంకా ఫజర్ నమాజ్ తర్వాత, ఇప్పుడు ఫజర్ నమాజ్ తర్వాత అప్పుడైతే డ్యూటీ ఉండదు కదా, వెంటనే కనీసం ఒక 2 నిమిషాలు మనం సలాం చెప్పిన తర్వాత మస్జిద్ లో కూర్చోవచ్చు కదా. కూర్చొని లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్ద్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ లహుల్ ముల్క్ వలహుల్ హమ్ద్ వలా కుల్లి షైఇన్ ఖదీర్ 10 సార్లు చదవాలి. ఎన్నిసార్లు? 10 సార్లు. ఏంటి లాభం? ప్రవక్త గారు చెప్పారు, అల్లాహు తఆలా కతబల్లాహు లహు 10 హసనాత్. అల్లాహ్ అతని గురించి 10 పుణ్యాలు రాస్తాడు. దానిలో ఎన్నిసార్లు చదవాలి? 10 సార్లు. లాభాలేంటి? ఇంకా ఉన్నాయి, దాన్ని గుర్తుంచుకోవాలి. 10 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే మొదటి లాభం 10 పుణ్యాలు అల్లాహ్ రాస్తాడు. వమహా అన్హు 10 సయ్యిఆత్. రెండో లాభం ఏంటంటే 10 పుణ్యాలు అల్లాహ్ మాఫ్ చేస్తాడు, తొలగిస్తాడు. మూడో లాభం ఏంటంటే రఫఅ లహు 10 దరజాత్. 10 స్థానాలను అల్లాహ్ పెంచుతాడు అతని గురించి. వకాన యౌముహు జాలిక కుల్లుహు ఫీ హిర్జిన్ మిన్ కుల్లి మక్రూహ్. మరియు ఆ దినమంతా, ఆ రోజంతా అతని గురించి ప్రతి కీడు నుండి, చెడు నుండి, అసహ్య విషయాల నుండి అతన్ని కాపాడుకోబడుతుంది. ఎన్ని లాభాలు వచ్చాయి మనకు? లా ఇలాహ ఇల్లల్లాహ్ 10 సార్లు చదివితే ఎన్ని లాభాలు విన్నాము? మర్చిపోయారు. 10 పుణ్యాలు లిఖించబడతాయి, 10 పాపాలు తొలగించబడతాయి, 10 స్థానాలు పెంచబడతాయి. 4వ లాభం, ఆ రోజంతా, ఏ రోజు ఫజర్లో చదువుతారో ఆ రోజంతా ప్రతి అసహ్య విషయాల నుండి, చెడు కీడు నుండి మిమ్మల్ని రక్షింపబడుతుంది. 4. 5వది వహురిస మినష్ షైతాన్. షైతాన్ నుండి కూడా కాపాడబడుతుంది. షైతాన్ నుండి కూడా అతన్ని కాపాడడం జరుగుతుంది. వలం యంబగీ లిజంబిన్ అన్ యుద్రికహు ఫీ జాలికల్ యౌమ్ ఇల్లా షిర్క్ బిల్లాహ్. మరియు ఒకవేళ షిర్క్ పాల్పడేది ఉంటే మహా వినాశనం ఉంటుంది. కానీ షిర్క్ తప్ప వేరే ఏదైనా పాపం ఉంటే అది కూడా మన్నించబడుతుంది. దానివల్ల అల్లాహ్ తఆలా అతన్ని పట్టుకోడు, తొందరగానే వెంటనే శిక్షించడు. ఈ విధంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ 10 సార్లు చదవడం ద్వారా మనకు ఎన్ని లాభాలు కలిగాయి?
నేను లెక్కించి చెప్తున్నాను, అయినా కానీ మర్చిపోతున్నారా? 1 10 పుణ్యాలు లభిస్తాయి. రెండవది 10 పాపాలు తొలగించబడతాయి. 10 స్థానాలు పెంచబడతాయి. ఇంకా ఆ రోజంతా అతన్ని కాపాడబడుతుంది. మరియు శైతాన్ నుండి కూడా అతన్ని రక్షించడం జరుగుతుంది. 5 6వది ఏదైనా పాపం జరిగినా గాని అల్లా వెంటనే శిక్షించడు. కానీ షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ నుండి అంటే షిర్క్ లాంటి పాపం అనేది కాకూడదు. అచ్చా, ఇది దీనివల్ల మనకు ఫర్జ్ నమాజ్ తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత 10 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివితే. కానీ ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత కూడా 10 సార్లు చదవాలి. మగ్రిబ్ తర్వాత కూడా 10 సార్లు చదవాలి. అప్పుడేంటి లాభం మనకు దొరుకుద్ది? గమనించండి. ఈరోజు ఎన్ని లాభాలు మనం తెలుసుకుంటున్నామో అవన్నీ గుర్తున్నాయా లేవా? మరోసారి రిపీట్ చేయాలా? సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. దీని గురించి మనం 7 లాభాలు తెలుసుకున్నాం. గుర్తున్నాయా? ఏంటంటే స్వర్గ ప్రవేశం, 1500 పుణ్యాలు, ఇంకా హజ్ చేసినంత పుణ్యం, ఉమ్రా చేసినంత పుణ్యం, దాన ధర్మాలు చేసినంత పుణ్యం, ఇంకా జిహాద్ చేసినంత పుణ్యం, జిహాద్ లో ఖర్చు పెట్టినంత పుణ్యం, మరియు సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా గాని తొలగించబడతాయి. ఇవి 7. ఇక ఆయతుల్ కుర్సీ లాభం ఒకటి విన్నాము. అదేమిటి? ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో అతనికి మరియు స్వర్గానికి మధ్య అడ్డు ఏముంది? చావు. అతని మరణం తప్ప ఇది అడ్డు లేదు. ఇక తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత 10 సార్లు ఫజర్ నమాజ్ తర్వాత 10 సార్లు ఏం చదవాలి? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహ్ లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఎన్ని లాభాలు? 6 లాభాలు తెలుసుకున్నాము. 1 10 పుణ్యాలు దొరుకుతాయి, 10 పాపాలు తొలగించబడతాయి, 10 స్థానాలు పెంచబడతాయి, ప్రతి కీడు నుండి ఆ రోజు రక్షింపబడతాడు, శైతాన్ నుండి కాపాడబడతాడు. ఇంకా ఏ పాపం వల్ల కూడా అతన్ని అల్లా తొందరగా పట్టి శిక్షించడు. కానీ షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ లాంటి పాపం చేయకూడదు. ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత చదివితే, లా ఇలాహ ఇల్లల్లాహ్ మగ్రిబ్ తర్వాత చదివితే ఏంటి లాభం? ఈ హదీస్ మీరు వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బఅస అల్లాహు లహు ముసల్లహతన్ యహ్ఫజూనహు మినష్ షైతాన్ హత్తా యుస్బిహ్. మగ్రిబ్ తర్వాత చదివితే తెల్లారే వరకు, హత్తా యుస్బిహ్, తెల్లారే వరకు శైతాన్ నుండి అతన్ని కాపాడడానికి ఆయుధంతో నిండి ఉన్న దైవదూతలను పంపుతాడు. ఇది మొదటి లాభం. ఎప్పుడు చదివితే? మగ్రిబ్ తర్వాత. రెండవది కతబల్లాహు లహు బిహా 10 హసనాతిన్ మూజిబాత్. అల్లా అతని కొరకు 10 ఎలాంటి పుణ్యాలు రాస్తాడో తెలుసా? స్వర్గానికి తీసుకువెళ్లే పుణ్యాలు. సామాన్య పుణ్యాలు కాదు, స్వర్గం అతనిపై విధి చేసే అటువంటి పుణ్యాలు అల్లా అతని గురించి రాస్తాడు. ఎన్ని లాభాలని? మొదటిది ఏంటిది? శైతాన్ నుండి కాపాడడానికి అల్లా ఎవరిని పంపుతాడు? ఆయుధంతో ఉన్న దేవదూతలను పంపుతాడు. రెండవ లాభం ఏంటి? 10 పుణ్యాలు రాస్తాడు. ఎలాంటి 10 పుణ్యాలు? స్వర్గంని విధి చేసేటువంటి పుణ్యాలు. మూడవ లాభం 10 పాపాలని తొలగిస్తాడు. ఎలాంటి పాపాలు? మూబికాత్, అతన్ని నాశనం చేసే అటువంటి 10 పాపాలు. మనిషి ఏదైనా పాపం చేసి ఉన్నాడు, ఎలాంటి పాపం? అతన్ని, ఆ మనిషిని వినాశనానికి గురి చేస్తాయి. అలాంటి పాపం చేసి ఉన్నాడు, కానీ అల్లాహ్ అలాంటి పాపాన్ని కూడా మన్నించేస్తాడు. ఎందుకు మన్నిస్తాడు? లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వల్ హమ్దు వ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఎప్పుడు చదవాలి? ఎన్ని లాభాలు దొరికినాయి? 3. ఆయుధంతో ఉన్న దేవదూతలు శైతాన్ నుండి అతన్ని కాపాడతారు.
అల్లా స్వర్గంలో తీసుకెళ్లేటువంటి 10 పుణ్యాలు అతని గురించి రాస్తాడు, మరియు అతన్ని వినాశనానికి గురి చేస్తే నరకంలో తీసుకెళ్లేటువంటి 10 పాపాలు అతన్ని నుండి మళ్ళీ చేస్తాడు. ఇంకా వకానత్ లహు బిఅద్లి 10 రఖబాతి ముమినాత్, 10 విశ్వాస బానిసలను 10 మంది విశ్వాస బానిసలను విడుదల చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంది. ఈ 4 లాభాలు మగరిబ్ తర్వాత చదివితే 4 లాభాలు. కానీ 4 అని తక్కువ భావించవద్దు, మహా గొప్ప లాభాలు ఉన్నాయి. ఇవి కూడా పొద్దున చదివితే కూడా శైతాన్ నుండి రక్షించడం జరుగుతుంది అని చెప్పబడింది. కానీ సాయంత్రం చదివితే ఏముంది? దేవదూతలు, ఆయుధంతో ఉన్నటువంటి దేవదూతలను అల్లాహ్ తాలా పంపుతాడు అని చెప్పడం జరిగింది. పొద్దున చదివితే కూడా 10 పుణ్యాలు లభిస్తాయి అని చెప్పడం జరిగింది. కానీ సాయంకాలం దాంట్లో ఏముంది? మూజిబాత్ అంటే స్వర్గానికి తీసుకెళ్లేటువంటి పుణ్యాలు అని. పొద్దున చదివితే కూడా 10 పాపాలు తొలగించబడతాయి. కానీ సాయంత్రం చదివితే ఘోరమైన మనిషిని వినాశనానికి గురి చేసేటువంటి, నరకంలో తీసుకెళ్లేటువంటి అటువంటి 10 పాపాలు మనిస్తాడు. కానీ ఇక్కడ మరో కొత్త విషయం వచ్చింది, పొద్దున చదివే దాంట్లో రాలేదు. అదేంటి? 10 బానిసలను విడుదల చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది. 10 బానిసలను విడుదల చేసినంత పుణ్యం కూడా లభిస్తుంది. ఈ విధంగా సోదరులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల ఈరోజు మనం ఫర్జ్ నమాజుల తర్వాత ఏ జిక్ర్ అయితే మనం చేయవలసి ఉందో ప్రవక్త గారు నేర్పారో వాటిల్లో కొన్నిటి గురించి మనం తెలుసుకున్నాము. వాటి యొక్క లాభాలు కూడా తెలుసుకున్నాము. ఎన్ని గొప్ప లాభాలు ఉన్నాయో మీరే స్వయంగా గమనించి వీటిని ఆచరించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని జిక్ర్ మాత్రమే ఉన్నాయని భావం కాదు, ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ లాభాలు ఉన్నటువంటి కొన్ని జిక్రుల గురించి నేను మీ ముందు ఈ మాట ఉంచాను. అల్లాహ్ తాలా వీటిని అర్థం చేసుకుని వీటిని ఆచరించే సద్భాగ్యం అందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.